హాయ్ అందరికీ వెల్కమ్ టు ది వేద యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఆరోగ్యకరమైన పుదీనా చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: పుదీనా, పచ్చిమిర్చి, ధనియాలు, నువ్వులు, కరివేపాకు, ఇంకా మినపప్పు, అలాగే చింతపండు. ఇవి ఉంటే సరిపోతుంది. మనం ఎక్కువ టైం కూడా అవసరం లేదు, దీనికి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో మనం ముందుగా సైడ్ కొలిచిపెట్టుకున్న నువ్వులను తీసుకొని వాటిని మంచిగా చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనం ఒక కట్ట పుదీనాకి మనం ఒక 1.5 టీ స్పూన్ అంత నువ్వులు తీసుకున్నాము. అండ్ ధనియాలు కూడా సేమ్ క్వాంటిటీ. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాము. అండ్ మినపప్పు జస్ట్ మనం ఆవాలు, జీలకర్ర ఎంత వేస్తామో అంతే సరిపోతుంది. అది పోపుకు మాత్రమే మినపప్పు. అండ్ ఇప్పుడు నువ్వులు చిటపటమన్నాయి, దానిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో మనం ఇది ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడే మనకు తెలుస్తుంది, అది కొంచెం స్మెల్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది ధనియాల నుంచి. ధనియాల ఫ్లేవర్ బయటికి వస్తుంది. అప్పుడు అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిన దానిని మనం సేమ్ ఇప్పటిలాగే అదే ప్లేట్లోకి తీసుకోండి, తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బౌల్లో మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయకండి, కొంచెం సరిపోతుంది. ఒక టీ స్పూన్ అంత ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగాలి, లేదంటే అది పచ్చివాసన ఎక్కువ వస్తుంది. మంచిగా ఎక్కువ కారం ఉంటుంది. మనం ఆయిల్లో ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందరికీ ముందుగా సారీ, 2 డేస్ నుంచి వీడియో అప్లోడ్ చేయలేదు. మేము బయట ఊరు వెళ్ళాము, సో అందుకే వీడియో పోస్ట్ చేయలేదు. అందుకే ఈరోజైనా రేపైనా వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అయిపోతే వీడియో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు నా ఛానల్ని వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ట్యాప్ చేయండి, సో నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చిని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేయగానే ఎలా పొగలు వస్తున్నాయో. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. మీకు ఓన్లీ కుకింగ్ వీడియోస్ కాకుండా ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటిపైన వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు ఇవ్వండి. ఏదైనా మిస్టేక్ చేస్తున్నానా, ఏ కంటెంట్ పైన ఎలాంటి కంటెంట్ చేయాలో కూడా సజెస్ట్ చేయండి ప్లీజ్. చూడండి, ఇప్పుడు పుదీనా మనం వేసినంత ఒక కట్ట వేసాము, కానీ అది చూడండి ఓన్లీ జస్ట్ చిన్న కప్ అంతా అయిపోయింది అది ఫ్రై చేసేసరికి. అది మంచిగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే పుదీనాలో చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, అది అందరికీ నచ్చదు. అండ్ ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ని కూడా మనం ఎక్కువ తినలేము. స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటే మనం ఎక్కువ పుదీనా చట్నీని ఇష్టంగా తినలేము. సో దాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది కొంచెం మోడరేట్ అవుతుంది. ఇప్పుడు అలా ఫ్రై అయిన వాటర్ అంతా ఎగిరిపోయాక ఇప్పుడు దాంట్లోకి మనం చింతపండు వేసుకోవాలి. నేను చింతపండును నానబెట్టలేదు, మీరు కావాలంటే నానబెట్టి డైరెక్ట్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు.
మిక్సీ పట్టేటప్పుడు. బట్ నేను ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు అలా దాన్ని అందులో వేసిన తర్వాత ఇప్పుడు అది ఫ్రై అయిపోయింది కదా! దాన్ని కూడా ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే మీరిక్కడ నువ్వులు, ఇంకా ధనియాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని సపరేట్‌గా తీసుకొని ఫస్ట్ మిక్సీ చేసేయండి. ఎందుకంటే పుదీనాతోటి మిక్స్ చేసి దాన్ని మిక్సీ చేస్తే గనక మనకి ఫైన్ పౌడర్ అవ్వదు. నేనిక్కడ డైరెక్ట్ వేసేస్తున్నాను. అన్నీ ఒక్కటేసారి మిక్సీ చేస్తున్నాను. కానీ మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఫస్ట్ నువ్వులు, ఇంకా ధనియాలు ఫస్ట్ మంచి ఫైన్ పౌడర్ చేసుకొని మిక్సీలో, దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ పుదీనా, ఇంకా చింతపండు, మిర్చి అందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను మొత్తం ఒకటేసారి మిక్సీ చేసుకుంటున్నాను. అందులోకి సరిపడంత ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకున్నాను. మనం తర్వాత టేస్ట్ చూసి కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చూడండి ఈ విధంగా అయింది. చూడండి అన్నీ ఒకటేసారి మిక్సీ చేసేసరికి అది ఫైన్ అవ్వలేదు. సో నేను కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ చేస్తున్నాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. వాటర్ యాడ్ చేస్తే నిల్వ ఉంటుందా లేదా అని. వాటర్ యాడ్ చేసినప్పటికీ మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కదా! మళ్ళీ పోపు కూడా పెడతాం కాబట్టి 2-3 డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే స్టోర్ అయి ఉంటుంది. ఏమీ స్పాయిల్ అవ్వదు పుదీనా చట్నీ. అండ్ ఇప్పుడు చూడండి వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేసుకుంటున్నాను. అందుకే ఫస్ట్ సెపరేట్‌గా యాడ్ చేసుకోవాలి నువ్వులు, ఇంకా అలాగే ధనియాలు. సో దట్ ఈజీగా ఫైన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఫైన్ పేస్ట్ అయింది వాటర్ యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని అందులో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. నేను చూపిస్తున్న స్పూన్ తోటి ఒక స్పూన్ అట్లా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు దినుసులు లాంటివి, ఆవాలు, ఇంకా జీలకర్ర, కరివేపాకు, మినపప్పు ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి ఇందులోకి. పసుపు వేయనవసరం లేదు. చూడండి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా కరివేపాకు యాడ్ చేసుకున్నాం ఇందులోకి. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని దాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పుదీనా చట్నీలోకి వేసుకోవాలి. ఇది ఆప్షనల్. మీరు ఇలా పోపు వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మిక్సీ పట్టిన దాన్ని మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు. పోపు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంతో ఆరోగ్యకరమైన మన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వేదా యూట్యూబ్ ఛానల్.